Hi everyone, good evening all. Welcome back to my channel Rebel Baby Vlogs. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను వీణ అయితే చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ చర్చ్ ఎక్కడంటే మాకు ఇంటికి కొంచెం నియర్ బై ఉండేది నాగనెల్లి చర్చ్ అని పిలుస్తారనమాట. సో ఇది ఒక మెయిన్ పాయింట్. ఎక్కడన్నా లొకేషన్ మిస్ అయిన వాళ్ళకు కూడా నాగనెల్లి చర్చ్ దగ్గర ఉన్నాము అని కూడా చెప్పే పాయింట్ అనమాట. సో మాకు నియర్ బై ఇంకా ఇది ఉంది కాబట్టి నేను వీణ అయితే బై వాక్ అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇంకా నేనైతే ఇంకా లోపలికైతే వెళ్తున్నాను. ఇంకా నా వెనకాల అయితే వీడియో అయితే తీస్తుంది. ఇంకా వీడియో తీసేకి ఎవరు లేరు. ఒకటి తీస్తే వీణ అయినా తీయాలా, లేదా నాకు నేను సెల్ఫీ పెట్టుకొని అయితే తీసుకోవాలన్నమాట. సో అక్కడ కొంచెం పాట అయితే వీణ తీసింది. ఇంక ఇక్కడ ఈ లైటింగ్స్ ఏంటంటే ఇంక నేను చర్చ్ లోపలికైతే వచ్చేసాను. ఇంకా లోపల ఇలా అయితే డెకరేషన్ చేశారనమాట. ఫ్లవర్స్తో అయితే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. అండ్ రోజ్ ఫ్లవర్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, అది ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే కాదు, రియల్ ఫ్లవర్స్ అని పెట్టారు. అండ్ ఆ లీవ్స్ లాంటివి ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే పెట్టారు. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన జీసస్ క్రైస్ట్ అయితే ఉన్నారు. ప్లీజ్ ప్రే చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు ఒకటి మెయిన్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను. మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే లైక్ వీళ్ళు హిందూస్ కదా, మరి చర్చ్కి అయితే ఎందుకు వెళ్ళారు అనే క్వశ్చన్ మార్క్ అయితే రావచ్చు. ఎస్, ఆఫ్ కోర్స్ నేనైతే హిందూని. బట్ నాకు దేవుడి విషయానికి వస్తే మాత్రము నేను హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, లేదా తమిళియన్సా అలాంటి కంపారిజన్ అయితే లేదు. నేను అందరూ దేవుళ్ళకైతే సేమ్ ఈక్వల్గా ప్రే చేసుకుంటాను అండ్ ఈక్వల్ వాల్యూ ఇస్తాను. నాకు స్పెషల్గా మా దేవుడికే నేను ఇంపార్టెంట్ ఇవ్వాలా, లేదా మా దేవుడే ఉన్నారు అనే థాట్స్ అయితే నాకు ఎక్కడ లేవు. సో దేవుడి విషయానికి వస్తే నాకు అందరూ ఈక్వల్ అండ్ నేను దేవుడిని కొంచెం ఎక్కువ బిలీవ్ చేస్తాను కాబట్టి సో నాకు అలాంటి కంపారిజన్స్ అయితే ఎక్కడా లేదు. ప్లీజ్ మీరు అలా డౌట్ ఏమన్నా ఉంటే అండర్స్టాండ్ చేసుకోండి. అంటే అందరికీ ఉందని నేను చెప్పను, కొంతమందికి ఈ క్వశ్చన్ మార్క్ అయితే వచ్చిండొచ్చు. సో అందుకు నేను చెప్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డు నాట్ టేక్ మీ నెగిటివ్, టేక్ ఇట్ పాజిటివ్. అండ్ ఇక్కడ మీకు నేను ఒక చిన్న మ్యాటర్ అనేది షేర్ చేసుకుంటాను జీసస్ గురించి. అంటే నాకు బేసిక్ తెలిసిన దాని గురించి అయితే మీతో నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఆ రీజన్ మీద అయితే నేను చిన్న మ్యాటర్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఇంకా క్రిస్మస్ వచ్చింది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనము క్రిస్మస్ అనేది 25th డిసెంబర్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అనే దాని మీద సమ్ రీజన్స్ అయితే ఉంది. సో అందరూ బిలీవ్ చేసేది ఏంటంటే ఆన్ 25th డిసెంబర్ మన జీసస్ క్రైస్ట్ అయితే బోర్న్ అయిన డే అని చాలామంది బిలీవ్ చేశారు. బట్ అకార్డింగ్ టు బైబిల్ వైజ్ చూస్తే బైబిల్లో ఎక్కడ రాసి లేదు ఆన్ పర్టికులర్ డే 25th డిసెంబర్ జీసస్ క్రైస్ట్ బోర్న్ డే అని అయితే ఎక్కడ నోటెడ్ చేయలేదు అని అయితే చెప్తారు. బట్ ఆన్ 25th సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఇంకా ఆ రీజన్స్ అయితే మనం డెప్త్లోకి వెళ్ళాలి. సో నేను షార్ట్ కట్గా అయితే చెప్తాను. అండ్ ఇక్కడ మన జీసస్ పేరెంట్స్ నేమ్ వచ్చేసి జోసెఫ్ అండ్ మేరీ. జోసెఫ్ అనేది వాళ్ళ ఫాదర్ నేమ్, మేరీ అనేది వాళ్ళ మదర్ నేమ్. జోసెఫ్ అయితే బెత్లెహేమ్కి రిలేటెడ్ అయిన పర్సన్. సో మేరీకి జోసెఫ్కి మన జీసస్ అయితే ఎలా బోర్న్ అయ్యారంటే ఒకరోజు సడన్గా మేరీ వర్క్లో ఉన్నప్పుడు మేరీకి అనేది ఒక ఏంజెల్ అయితే
కనిపిస్తదనమాట. అంటే స్కై నుంచి ఆమె వచ్చి దర్శనం అయితే ఇస్తుంది. సో, మేరీతో చెప్తుంది, "నీ కడుపులో ఒక బేబీ అయితే బోర్న్ అవుతారు. ఆ బేబీ వచ్చేసి దేవుడి బిడ్డ. మీకైతే బోర్న్ అవుతారు" అని చెప్తుంది. సో, సడన్‌గా అది వినైతే మేరీ అయితే షాక్‌లో ఉంటదనమాట. నమ్మలేకపోతది. ఇంకా వాళ్ళ హస్బెండ్ జోసెఫ్‌కైతే చెప్తది, ఇలా నాకు ఏంజెల్ అయితే కనిపించి, ఇలా మనకి బిడ్డ పుడతది అండ్ ది సన్ ఆఫ్ గాడ్ మనకి బోర్న్ అవుతారని చెప్తదనమాట. ఇంకా జోసెఫ్ కూడా బిలీవ్ చేయడు. ఇంకా నెక్స్ట్ జోసెఫ్ డ్రీమ్‌లో కూడా ఏంజెల్ వచ్చి సేమ్ థింగ్ చెప్తది. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా అది బిలీవ్ చేసుకొని ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి మేరీకైతే చెప్తాడనమాట. ఇలా నాకు కూడా ఏంజెల్ కనిపించింది. నేను పడుకున్న టైంలో నాకు కూడా డ్రీమ్‌లో వచ్చి చెప్పింది అని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఇంకా నెక్స్ట్ మేరీ వచ్చేసి ప్రెగ్నెంట్ అనమాట. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా జీసస్ బోర్న్ అయ్యే టైంకి ఇంకా వాళ్ళుండే ప్లేస్‌లో కింగ్ అయితే చెప్తారు, "మీరు బెత్లెహేమ్‌కి వెళ్ళి ఉండండి" అని చెప్తారనమాట. సో, ఇంకా బెత్లెహేమ్‌కి వచ్చి హస్బెండ్ అండ్ వైఫ్ జోసెఫ్ అండ్ మేరీ వస్తారనమాట. మేరీని జోసెఫ్ ఎలా తీసుకొనొస్తారంటే బెత్లెహేమ్‌కి ఒక డాంకీ మీద కూర్చోబెట్టి, అంటే ప్రెగ్నెంట్ లేడీని ఒక డాంకీ మీద కూర్చోబెట్టి తీసుకొనొస్తాడు. వాళ్ళకి స్టేయింగ్ చేయడానికి ఎక్కడ అవైలబుల్ ఉండదనమాట. సో, పీపుల్‌తో ఫుల్ అయిపోతది ఎక్కడ ఏ ప్లేస్‌కి వెళ్ళినా కూడా. సో, వాళ్ళకి ఇంకా షెల్టర్ కావాలా, బికాస్ మేరీ వచ్చేసి ప్రెగ్నెంట్ ఉంది. ఇంకా జీసస్ కూడా బోర్న్ అయ్యే టైం వస్తుంది. సో, ఇంకా డెఫినెట్‌లీ ప్లేస్ అయితే కావాలా, తనకి రెస్ట్ అయితే కావాలని చెప్పి వీళ్ళు చాలా వర్రీ అవుతారు. ఇంకా ఫైనల్‌గా అయితే ఒక ప్లేస్ అయితే దొరుకుతది. ఒక చిన్న షెడ్ లాంటి ప్లేస్ అనమాట. సో, అక్కడ ఇంకా మన మేకలు, ఇంకా ఇలాంటివి చిన్న చిన్న యానిమల్స్ ఉండే ప్లేస్ అన్నమాట అదైతే. సో, జీసస్ కూడా అక్కడే బోర్న్ అయిన ప్లేస్ అది బెత్లెహేమ్‌లో. సో, ఇంకా జీసస్‌కైతే యానిమల్స్ అన్నా కూడా చాలా చాలా ఇష్టం అన్నమాట. మీరెప్పుడైనా ఎలాంటి వీడియోలో చూసినా కూడా లేదా ఎక్కడైనా ఫోటోస్ చూసినా కూడా జీసస్ పక్కల షీప్స్, గోట్స్ ఇలా చాలా ఉంటాయి కదా! సో, అందుకని ఆయనకి చాలా ఇష్టం అనమాట. అండ్ ఇంకా జీసస్ పుట్టిన తర్వాత ఇంకా కొంతమంది షెపర్డ్స్ అయితే ఉంటారు. అంటే గొర్రెలు కాసుకొని ఒక అడవిలో అయితే ఉంటారు. 3 మెంబర్స్. ఇంకా ఆ షెపర్డ్స్‌కి కూడా ఏంజెల్ అయితే కనిపించి చెప్తది, ఇక్కడ పర్టిక్యులర్ ప్లేస్‌లో బెత్లెహేమ్‌లో ఇలా దేవుడి బిడ్డ అయితే బోర్న్ అయ్యారు. మీరు వెళ్ళి ఒకసారి విజిట్ చేసి చూడండి అని చెప్తారనమాట. ఇంకా వాళ్ళు ఏంటి ఇలా సడన్‌గా ఏంజెల్ వచ్చింది, ఇలా వెలుగు వచ్చింది. ఏంజెల్ వచ్చి మనకి చెప్పిన తర్వాత ఇంకా డెఫినెట్‌లీ అక్కడ సంథింగ్ ఉంది అని చెప్పి వాళ్ళు ఇంకా ఇమ్మీడియేట్‌లీ అడవి నుంచి మూవ్ ఆన్ అయ్యేసి ఇంకా డైరెక్ట్‌గా బెత్లెహేమ్‌కి వచ్చి చూస్తారనమాట. ఇంకా అక్కడ చూసిన తర్వాత జోసెఫ్ అండ్ మేరీ చేతిలో ఒక చిన్న బిడ్డ ఉంటదనమాట. సో, ఇంకా ఆ బిడ్డ ఎవరో కాదు, మన జీసస్ క్రైస్ట్ అనమాట. ఇంకా వాళ్ళు ఇంకా చూసి షాక్ అండ్ ఆల్సో వెరీ హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి ఏంజెల్ చెప్పింది నిజమే, ఇక్కడ ఉన్నారు. ఇంకా ఆ దేవుడి బిడ్డని మనము దర్శనం తీసుకున్నాము, చూసాము అనేసి ఇంగా వాళ్ళు బిలీవ్ చేసి ఇంగా అక్కడైతే చూసి గిఫ్ట్స్ కూడా మన జీసస్ క్రైస్ట్ అనేది తీసుకెళ్ళి ఇస్తారనమాట. సో, ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన చిన్నదైతే మీతో నేను షేర్ చేసుకున్నాను. సో, ఇంకా వీడియో విషయానికొస్తే మాత్రం ఇంకా చర్చ్ విజిట్ కూడా అయిపోయి ఇంక ఇక్కడైతే మేము డొమినోస్ కూడా వచ్చేసాము. కొంచెం ఇంకా నేను చెప్తూ అలాగే లాంగ్ అయిపోయింది. ఇంకా నా స్పీచ్ అనేది స్టాప్ చేసి ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే యాడ్ చేశాను. సో, ఇక్కడ నేను వీణా అయితే ఇంకా కూర్చున్నాము. ఇంకా మా ఆపోజిట్‌లో ఇంకా 2 గర్ల్స్ అయితే వచ్చి కూర్చున్నారు. ఇంకా ప్లేస్ లేక ఇంకా మా టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నారు. ఇంకా వాళ్ళు మేము మాట్లాడుకుంటా అలా డామినోస్ దగ్గర అయితే స్పెండ్ చేశాము. ఇంకా డామినోస్ తర్వాత ఇంకా గోబీ అండ్ దోస తినాలని చెప్పి ఇంకా ఇంకొక హోటల్‌కి కూడా వెళ్ళామనమాట. విష్ణు ఉపహార్ వెజిటేరియన్ హోటల్ అనమాట. సో, ఆ క్లిప్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను. ఇంకైతే నేను లేట్ చేయకుండా మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ప్లీజ్ కంటిన్యూ.
సో ఫ్రెండ్స్, ఇక్కడైతే గోబీ అయితే చాలా టేస్టీగా ఉందన్నమాట. చాలా జ్యూసీగా ఉంది. ఓన్లీ గోబీ మంచూరియన్ అనే కాదు, నేను వర్క్ చేసేటప్పుడు నేను టీ కానీ, కాఫీ కానీ, లేదా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఆర్ లంచ్ ఆర్ ఎనీ స్నాక్స్, ఇంకా నేను ఎక్కడైనా హోటల్లో బై చేసి తింటున్నానంటే ఇంకా విష్ణు ఉపహారే అనమాట. సో ఇక్కడ ఎవ్రీ ఐటమ్ చాలా చాలా బాగుంటుంది అండ్ నీట్ అండ్ క్లీన్ అనమాట. సో మనకి చూస్తూనే తినే ఇంట్రెస్ట్ కూడా మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో అలా నీట్నెస్ మెయింటైన్ అయితే బాగా చేస్తారు. ఎస్పెషల్లీ నేను నా కొలీగ్ వచ్చేసి ఇంకా టీ, కాఫీ అంటే ఇక్కడికి వచ్చి పరిగెత్తామన్నమాట బ్రేక్ టైంలో. సో అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే చాలా మిస్ అవుతున్నాను ఇక్కడ ఈ హోటల్లో ఫుడ్ అనేది. సో కొంచెం గ్యాప్ వచ్చింది, చాలా డేస్ అయింది ఇక్కడ తిని అని చెప్పేసి ఇంకా డామినోస్ తర్వాత ఇక్కడికైతే వచ్చేసి కూర్చొని కొంచెం రిలాక్స్ అయ్యి అయితే ఇంకా తింటున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంతటితో అయితే నా వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. కీప్ ఆన్ వాచింగ్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దట్ స్టే ట్యూన్. ప్లీజ్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై ఫ్రెండ్స్. గుడ్ నైట్.